Good morning, my dear students. So this is Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో ఎంతోమందికి రాష్ట్రంలోని ఉన్నత ఉద్యోగాలైనటువంటి ఆర్డీఓ, డిఎస్పీ, సిటిఓ, మున్సిపల్ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇలాంటి ఆ, ఇలాంటి ఉద్యోగాలకి సెలెక్ట్ అవ్వాలని చెప్పి చాలామంది కళ్ళకంటూ ఉంటారు. ఇది వాళ్ళ జీవిత లక్ష్యంగా ఉంటుంది చాలామంది. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లోనూ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల పట్ల మక్కువ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్ష్యం ఈ జీవిత ఈ ఆర్డీఓ, డిఎస్పీ, సిటీఓ లాంటి ఇవన్నీ కూడా గ్రూప్ 1 కేటగిరీలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. సో అందరికీ తెలిసిన విషయం ఇవి గ్రూప్ 1 కేటగిరీలో ఉంటాయి ఇవి. కాబట్టి దీంట్లో మనకు గ్రూప్ 1 కేటగిరీలో దగ్గరగా మనకు ఒక 20 రకాల ఉద్యోగాలు, అప్రాక్సిమేట్లీ 20 రకాల ఉద్యోగాలు ఒకటే పరీక్ష పెట్టి కండక్ట్ చేస్తారు. వాటిల్లో టాప్ పోస్టులు ఏంటంటే ఇవి ఆర్డీఓ, డిఎస్పీ, సిటీఓ, మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా మనకి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఎక్సైజ్ డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఆర్టీఓ లాంటి ఉద్యోగాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. సబ్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిఆర్ లాంటి ఉన్నత ఉద్యోగాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఏపీఎస్సి గ్రూప్ 1 లాంగ్ టర్మ్ పీసీఎం బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాచ్ మీకు స్టార్ట్ అవుతుంది. 28th నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు లాంగ్ టర్మ్ బ్యాచ్, పీసీఎం బ్యాచ్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. పీసీఎం అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ప్రిలిమ్స్కి మెయిన్స్కి సైమల్టేనియస్గా ఒకేసారి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సపరేట్గా మీరు పర్సనల్ మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆన్లైన్ ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి ఉన్నత ఉద్యోగాలకి మీరు కూడా చూసేవాళ్ళలాగా అంటే మిస్సెస్ వాళ్ళలాగా మిస్టర్ మధుసూదన్ ఆర్టీఓ గ్రూప్ 1 సెకండ్ ర్యాంకర్, పావని గ్రూప్ 1 సెకండ్ ర్యాంకర్, సుభాష్ డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇలా ఎంతోమంది మా దగ్గర ఇలా సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మీరు కూడా అలా గొప్ప స్థాయికి వెళ్ళాలి, అలాంటి లక్ష్యం కలిగి ఉన్న వాళ్ళైతే వెంటనే మీరు వచ్చి మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మా దగ్గర. మేము ఎప్పుడు కూడా చాలా తక్కువ సివిల్ సర్వీసెస్ అయినా వీటికైనా నామినల్ ఫీజు తోటి చాలా తక్కువ మెంబర్స్ని తీసుకుంటాం. గ్రూప్ 1లో బ్యాచ్కి 50 మందిని మాత్రమే తీసుకుంటాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిక్స్ అనమాట. ఎవరు ముందు వస్తే వాళ్ళకి సీట్ అలాట్ చేయడం. చాలా డీటెయిల్డ్గా మీకు బేసిక్స్ నుంచి మీకు అసలు ఈ సబ్జెక్ట్స్, ఎందుకంటే గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్లో ఉండే సబ్జెక్టులన్నీ కూడా సోషల్ సైన్సెస్ ఉంటాయి, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ. ఇవి మీకు బేసిక్స్ నుంచి మీకు ఎన్సీఆర్టీ బుక్స్ కానీ స్టాండర్డ్ బుక్స్ కూడా మీరు చదవనవసరం లేదు. అంత డీటెయిల్గా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు కూర్చొని పెట్టి డీటెయిల్డ్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ ఇవ్వటం, అందరికీ క్వశ్చన్ టు ఆన్సర్ మెయిన్స్కి నోట్స్ ఇవ్వటం, తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంప్రూవ్ చేయటం. ఏపీలో అయితే గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఉంది కాబట్టి. సో 2 రాష్ట్రాల్లో నోటిఫికేషన్ మనకి డిసెంబర్, జనవరిలో రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి. సో ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా కొత్త నోటిఫికేషన్స్ రావడానికి క్యాలెండర్ ప్రకటిస్తామంటున్నారు కాబట్టి. సో మనకి ముందుగానే నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, ఎప్పుడూ ఒకటే చెప్తాను, ముందుగానే మీరు రాబోయే గ్రూప్ 1కి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీరు రేస్లో ఉంటారు. ఇదైతే అండర్లైన్ చేసుకోండి. అంతేగాని అప్పటికప్పుడు వచ్చి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి సాధించడం అనేది ఇది ఇంపాసిబుల్ అది. సో ఇప్పటి నుంచే మీరు డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా కానీ, అది దూర విద్య ద్వారా డిస్టెన్స్లో మీరు డిగ్రీ చేసినా కానీ ఈ ఉద్యోగాలకు అర్హులు. అది ఇంజనీరింగా, బీఏనా, బీకామా, బీఎస్సీనా, లేకపోతే ఇంకేదైనా సరే ఈక్వలెంట్ డిగ్రీ అనమాట. డిప్లొమా డిగ్రీస్ ఆల్సో కెన్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అనమాట. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.